ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఫ్రీగా ₹1 పాలసీ కూడా ఇవ్వదు. కానీ మీరు పిఎఫ్ అకౌంట్ హోల్డర్ అయితే గవర్నమెంట్ మీకోసం ఆల్రెడీ ఒక ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అరేంజ్ చేసింది అని మీకు తెలుసా? అది కూడా మాక్సిమంగా 7 lakhs వరకు. దానికి సపరేట్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా ఖర్చు లేదు. చాలా మంది ఎంప్లాయీస్ పిఎఫ్ బ్యాలెన్స్ మరియు ఇంట్రెస్ట్ గురించి ఆలోచిస్తారు, కానీ ఈపీఎఫ్ఓలో ఉన్న బెనిఫిట్స్ గురించి తెలియకపోవడం వల్ల మీ ఫ్యామిలీకి రావాల్సిన లక్షల రూపాయల సపోర్ట్ మిస్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ 7 lakhs ఇన్సూరెన్స్ ఎవరికి వస్తుంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎప్పుడు క్లెయిమ్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో వస్తుందా, లేదా ఆఫ్లైన్ ప్రాసెస్ ఏంటి, ఈ అన్ని విషయాలను ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు బాస్వాలా. నేను జయశ్రీ. మీరు ప్రైవేట్ ఎంప్లాయీ అయినా, ఐటీ ఎంప్లాయీ అయినా, ఫ్యాక్టరీ వర్కర్ అయినా, ఆఫీస్ స్టాఫ్ అయినా, శాలరీ నుండి పిఎఫ్ డిటెక్ట్ అవుతుంటే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది పిఎఫ్ని రిటైర్మెంట్ సేవింగ్గా మాత్రమే చూస్తారు, కానీ పిఎఫ్ అకౌంట్ వెనుక ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది ఈడీఎల్ఐ ఇన్సూరెన్స్ బెనిఫిట్. ఈడీఎల్ఐ స్కీమ్ అంటే ఏంటి? ఈడీఎల్ఐ అంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ స్కీమ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1976 లో స్టార్ట్ చేసింది. దాని మెయిన్ పర్పస్ ఏంటి అంటే సర్వీస్ లో ఉన్న ఎంప్లాయీస్ అన్ఫార్చునేట్ గా చనిపోతే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడకుండా సపోర్ట్ ఇవ్వడానికి ఇది స్టార్ట్ చేశారు. ఒక ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్ ఒక్కరే ఉంటారు. ఆయన శాలరీ మీద వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్ డిపెండ్ అయి ఉంటారు. ఒకవేళ ఎంప్లాయీకి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే ఇన్కమ్ స్టాప్ అయిపోతుంది, కానీ ఎక్స్పెన్సెస్ మాత్రం ఆగవు. ఈఎంఐ ఉంటుంది, స్కూల్ ఫీజు ఉంటుంది, రెంట్ ఉంటుంది, డైలీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అలాంటి సమయంలో ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్గా ఈడీఎల్ఐ స్కీమ్ పనిచేస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్ సపరేట్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈపీఎఫ్ మెంబర్ అయితే ఆటోమేటిక్గా ఈడీఎల్ఐ కవరేజ్లో ఉంటారు. కానీ ఎంప్లాయీ సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోవడం జరిగితే మాత్రం ఈ బెనిఫిట్ అప్లై అవుతుంది. జాబ్ వదిలేసిన తర్వాత లేదా రిటైర్మెంట్ తర్వాత ఈ స్కీమ్ అప్లై అవ్వదు. ముందుగా ఈ ఇన్సూరెన్స్ ఎంప్లాయీకి కంప్లీట్లీ ఫ్రీ. ఎంప్లాయీ శాలరీ నుండి ₹1 కూడా డిటెక్ట్ చేయరు. చాలా మంది ఇన్సూరెన్స్ అంటే ప్రీమియం కట్టాలి అని అనుకుంటారు, కానీ ఈడీఎల్ఐలో ఎంప్లాయీకి అలాంటి బర్డెన్ ఏమి ఉండదు. మరి ప్రీమియం ఎవరు పే చేస్తారు? ఎంప్లాయర్ పే చేస్తాడు. కంపెనీ శాలరీ సీలింగ్ పై 0.50% కాంట్రిబ్యూషన్ ని ఈపీఎఫ్ఓకి పే చేస్తుంది. అంటే ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ ఎంప్లాయీకి డైరెక్ట్గా ఖర్చు ఉండదు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ డెత్కి మాత్రమే కాదు, న్యాచురల్ డెత్ అయినా, ఇల్నెస్ వల్ల డెత్ అయినా, ఎంప్లాయీ సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోయినా బెనిఫిట్ అప్లై అవ్వచ్చు. ఎంప్లాయీ సర్వీస్లో యాక్టివ్గా ఉన్నప్పుడు డెత్ జరిగితే కూడా బెనిఫిట్స్ అప్లై అవ్వచ్చు. కానీ అందరికీ ఫిక్స్డ్గా 7 lakhs వస్తాయని అనుకోకండి. ఫైనల్ ఇన్సూరెన్స్ అమౌంట్ శాలరీ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. మాక్సిమం లిమిట్ మాత్రమే 7 lakhs. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు చెప్తాను. చాలా మందికి బిగ్గెస్ట్ డౌట్ ఇదే, 7 lakhs ఎలా వస్తాయి? ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం ఎంప్లాయీ లాస్ట్ 12 months యావరేజ్ మంత్లీ శాలరీని కన్సిడర్ చేస్తారు. ఇక్కడ శాలరీ అంటే బేసిక్ శాలరీ ప్లస్ డిఏ మాత్రమే, గ్రాస్ శాలరీ కాదు, సిటిఎస్ కాదు. అండ్ ఫార్ములా ఏంటి అంటే లాస్ట్ 12 months యావరేజ్ శాలరీ ఇంటూ 35. దానికి అడిషనల్ గా మాక్సిమం 1,75,000 బోనస్ యాడ్ చేస్తారు. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రూల్ ఉంది. క్యాలిక్యులేషన్ కోసం మాక్సిమం శాలరీ సీలింగ్ 15,000 గా కన్సిడర్ చేస్తారు. అంటే మీ బేసిక్ శాలరీ 30,000 అయినా, 50,000 అయినా, 80,000 అయినా క్యాలిక్యులేషన్ అప్పుడు 15,000 గా మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఎంప్లాయీ యావరేజ్ బేసిక్ శాలరీ 15,000 అనుకుందాం. 15,000 ఇంటూ 35 అంటే 5,25,000. దానికి 1,75,000 యాడ్ చేస్తే 5,25,000 ప్లస్ 1,75,000 మొత్తం యాడ్ చేస్తే 7 lakhs. ఇదే మాక్సిమం ఇన్సూరెన్స్ లిమిట్. ఒకవేళ ఎంప్లాయీ శాలరీ 10,000 ఉంటే అమౌంట్ కూడా ప్రపోర్షన్ ప్రకారం తగ్గుతుంది. కాబట్టి అందరికీ ఆటోమేటిక్ గా 7 lakhs రావు. శాలరీ మరియు ఈపీఎఫ్ఓ రూల్స్ బేస్ మీద ఫైనల్ అమౌంట్ డిసైడ్ అవుతుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో పిఎఫ్ అకౌంట్ ఉంటే మినిమం 2.5 lakhs గ్యారంటీ అని చాలా పోస్ట్ వచ్చాయి. కానీ ఇక్కడ ఒక క్లారిటీ కావాలి. గవర్నమెంట్ మినిమం బెనిఫిట్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది అనేది నిజం, కానీ ప్రతి పిఎఫ్ అకౌంట్ హోల్డర్కి ఆటోమేటిక్గా 2.5 lakhs క్రెడిట్ అవ్వవు. ఎలిజిబిలిటీ, సర్వీస్ పీరియడ్, శాలరీ కండిషన్స్ మరియు ఈపీఎఫ్ఓ రూల్స్ బేస్ మీద ఫైనల్ అమౌంట్ డిసైడ్ అవుతుంది. కాబట్టి సోషల్ మీడియా మెసేజెస్ని బ్లైండ్గా నమ్మకండి, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫాలో అవ్వండి. ఈ టాపిక్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మనం ఉన్నన్ని రోజులు మనకు వచ్చే శాలరీతో మన ఫ్యామిలీని బాగా చూసుకుంటాం, కానీ మనం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎప్పుడన్నా ఆలోచించారా? ఇలాంటప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ మీ తర్వాత మీ ఫ్యామిలీ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ లాగా యూజ్ అవుతుంది. కానీ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, ఎక్కడ తీసుకోవాలి అని ఆలోచించి ఆగిపోతున్నారు. అందుకే నేను మీకు డిటో టర్మ్ ఇన్సూరెన్స్ ని రికమెండ్ చేస్తున్నాను. డిటో జెరోడా బ్యాంక్ కంపెనీ.
వీళ్ళు స్పామ్ కాల్స్ చేయరు, ఏదో ఒక పాలసీ అమ్మాలి అని పుష్ చేయరు. వీళ్ళ దగ్గర 24/7 క్లెయిమ్ సపోర్ట్ అసిస్టెన్స్ ఉంటుంది. అండ్ మీరు ఏ ఇన్సూరెన్స్ కొనాలి అన్న కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వాళ్ళే డిటో ఫ్రీ కాల్ని బుక్ చేసుకోండి. వాళ్ళ ఎక్స్పర్ట్స్ నుంచి అడ్వైస్ పొందండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ వాళ్ళే మీకు మీ ఫ్యామిలీకి సూట్ అయ్యే టర్మ్ ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం. ఒకవేళ ఎంప్లాయీ చనిపోతే ఈ అమౌంట్ ఎవరికి వస్తుంది అన్న డౌట్ అందరికీ ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ నామినీకి ఉంటుంది. ఎంప్లాయీ పిఎఫ్ అకౌంట్లో ఎవరి పేరు నామినీగా రిజిస్టర్ చేశారో వాళ్ళకి అమౌంట్ వస్తుంది. ఒకవేళ నామినీ లేకపోతే లీగల్ హెయిర్స్కి అమౌంట్ వెళ్తుంది. అంటే వైఫ్, చిల్డ్రన్ మరియు యాక్సెప్టబుల్ ఫ్యామిలీ మెంబర్స్ కి. ఒకవేళ నామినీ మైనర్ అయితే గార్డియన్ ద్వారా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అందుకే నామినీ డీటెయిల్స్ అప్డేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. క్లెయిమ్ ప్రాసెస్ గురించి ఇప్పుడు చెప్తాను. చాలా మంది ఆన్లైన్ లో ఒక క్లిక్ చేస్తే మనీ అకౌంట్ లో పడిపోతుంది అనేసి అనుకుంటారు. కానీ ఈడిఎల్ఐ క్లెయిమ్ ప్రాసెస్ కంప్లీట్ ఆన్లైన్ కాదు. క్లెయిమ్ కోసం ఫామ్ 51F ఫిల్ చేయాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి అండ్ రీజనల్ ఈపీఎఫ్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. ఈపీఎఫ్ఓ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తుంది. ఎంప్లాయీ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్, ఎంప్లాయర్ కన్ఫర్మేషన్ వెరిఫై చేస్తుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక ఎలిజిబుల్ అమౌంట్ రిలీజ్ అవుతుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి ఇప్పుడు చెప్తాను. క్లెయిమ్ ప్రాసెస్ కోసం ముఖ్యంగా ఈ డాక్యుమెంట్స్ అవసరం. ఫస్ట్ వన్ ఎంప్లాయీ డెత్ సర్టిఫికేట్, నామినీ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మరియు క్యాన్సల్ చెక్స్. అలాగే ఎంప్లాయీ యూఏఎన్ నెంబర్ అండ్ ఆల్సో సర్వీస్ డీటెయిల్స్. ఎంప్లాయర్ అటెస్టేషన్ లెటర్. ఒకవేళ కంపెనీ క్లోజ్ అయిపోయినా లేదా ఎంప్లాయర్ సిగ్నేచర్ దొరకకపోయినా సిచ్యువేషన్ లో గజెటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ అవసరం అవ్వచ్చు. కానీ చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ ఇప్పుడు చెప్తాను. చాలా క్లెయిమ్స్ డిలే అవ్వడానికి నామినీ అప్డేట్ చేయకపోవడం, నేమ్ మిస్ మ్యాచ్ అవ్వడం అండ్ ఆధార్ మరియు పిఎఫ్ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వకపోవడం అండ్ ఆల్సో రాంగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. నెక్స్ట్ అయితే ఎంప్లాయర్ కన్ఫర్మేషన్ డిలే. కాబట్టి డాక్యుమెంట్ సబ్మిట్ చేసే ముందు అన్ని వెరిఫై చేసుకోండి. ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అంటే ఈ వీడియోలో నేను చెప్పాలనుకునే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నామినీ అప్డేట్. చాలా మంది బ్యాచిలర్ గా జాబ్ స్టార్ట్ చేస్తారు, తర్వాత మ్యారేజ్ అయినా కూడా నామినీ డీటెయిల్స్ అప్డేట్ చేయరు. కొన్ని ఇయర్స్ తర్వాత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఫ్యామిలీ అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ వీడియో అయ్యాక మీ యూఏఎన్ పోర్టల్ ఓపెన్ చేసి నామినీ డీటెయిల్స్ కంపల్సరీగా చెక్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పిఎఫ్ అకౌంట్ డీటెయిల్స్, యూఏఎన్ నెంబర్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాసెస్ తెలియడం చాలా ఇంపార్టెంట్. చూసారుగా, ప్రతి నెల మన శాలరీ నుండి డిటెక్ట్ అయ్యే పిఎఫ్ వెనుక ఇంత పెద్ద బెనిఫిట్ దాగి ఉంది. చాలా మందికి ఈ బెనిఫిట్ గురించి తెలియదు, కానీ అవేర్నెస్ ఉంటే ఫ్యూచర్లో మీ ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవ్వచ్చు. ఇది ఎంప్లాయీకి ఫ్రీ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లాంటిది. అండ్ ప్రీమియం ఎంప్లాయీ కట్టడు. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ద్వారా స్కీమ్ రన్ అవుతుంది. సర్వీస్లో ఉన్నప్పుడు డెత్ జరిగితే బెనిఫిట్స్ అప్లై అవుతున్నాయి. మాక్సిమం ఇన్సూరెన్స్ అమౌంట్ 7 lakhs వరకు ఉండొచ్చు. అండ్ క్లెయిమ్ కోసం ఫామ్ 51F సబ్మిట్ చేయాలి. నామినీ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజే మీ పిఎఫ్ అకౌంట్ నామినీ డీటెయిల్స్ వెరిఫై చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్, పిఎఫ్ అప్డేట్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్తో కనెక్ట్ అయి ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.